अरे छुड़ा रहे ఎట్లుంది ఎక్స్పీరియన్స్ బోటింగ్? మనం తెలిసిందే కదా మనం ఆడిపోయిన మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లో ఉన్నాం అనమాట. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇప్పుడు చెట్ల మధ్యలో పోయి చెట్లను తింటాం. అవి మనం మనమే తింటాం. అది ముగ్గురమే బోట్ తీసుకొని లోపలికి వెళ్తాం. చూద్దాం చిన్న వాళ్ళు రా ఎట్లుంటుంది ఏందని చూద్దాం. మస్తు ఉన్నది లొకేషన్ కనుక. మనం రావడం వల్ల కల వచ్చింది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి. వాడు షాక్ లో ఉండి ఏంది నేను అడవిలో తీసుకొచ్చి ఇట్లా చేపలు దూకుతున్నాయి కదా. చేపలు దూకుతాయి మరి అవి కూడా మనలాంటి మనుషులు. అదే మనుషులు చేపలు మనుషులు కాదుగా. చేపలు మనుషులు కాదుగా. చేపలు మనుషులు కాదులే కానీ అక్కడ కేజీఎఫ్ సినిమా జరిగిందంట. ఆడ షార్ట్ తీసుకున్నాడు అక్కడ కేజీఎఫ్ షార్ట్ కేజీఎఫ్ 1 నమ్ముతుంది చెప్పిన ఫోన్ భయపడితే ఫోన్లో కూడా పడతారు. ఏం లేదు పోతే మళ్ళీ రా కూడా దాంట్లోనే ఉన్నాయి. చిల్ గ్రూప్లో కాల్ చేసి మనల్ని దమ్దం చేద్దాం. గ్రూప్లో కాల్ చేద్దాం. అది అని చెప్తాం. గ్రూప్లో వీడియో కాల్ చేద్దాం. వద్దులేరా స్నాపులు పెడతాం కదా. స్నాపులు చూస్తారు. పెద్ద చేపరా అరిక వీడు అంట. బోట్లో నుంచి వదిలేసి వెళ్ళిపోయింది అనమాట. మళ్ళీ వస్తాడో రాడో డబ్బులు తీసుకుంటే ఇదంతా డబ్బున్నట్టు నాకు తెలిసిలే రా విషయం కాదు. బోట్ తీసుకొని తెంగేసి వెళ్ళిపోయిందిగా. పోదాం మరి మనం పాకుండా పోదాం. నీకు ఈత రాదా? నాకు ఈత వచ్చు. మీకు ఇంకా ఈత కానీ అయ్యా దాంట్లో ముసళ్ళు ఉంటాయి. ముసలి నేను ఫ్రెండ్స్ ఏమన్నా నన్ను నిన్నంటే ఏమోలే కానీ ఇదేంద్రా మనకి డొంకున్నట్టుంది. అంతేనా? అంతేనా బ్రో కరెక్ట్గా చెప్తుంది. హిస్టారికల్ ప్లేస్ ఉంది ఇక్కడ. ఏంలా అరే పాత గోడలు ఉన్నాయిరా. ఏం లేదా? వేస్ట్ అంటగా. ఏముండదురా అదేదో ఇటుకలు గడ్డి పెట్టారు దాంట్లో. అమ్మ దీనికంటే మన అనంతగిరి కూడా బెటర్గా. ఇదేనా సింగిల్ బోర్డు తీసేసిన మంచిది. సింగిల్ బోర్డు మంచిది. ఏది ఇది? అరే నిజం కదా. వాడు చూపించిండు అరికి వీడు నో బ్రో అన్నాడు వాడు కదా. అనవసరంగా వచ్చినాం. అది ఇదా మ్యాటరు. దీని గురించి హిస్టరీ ఏమన్నా తెలుసారా? హిస్టరీయా? ఇటుకలతో కట్టిన దానికి కూడా హిస్టరీయా? మరి ఏముంది హిస్టారికల్ ప్లేస్? దెర్ ఇస్ అ హిస్టారికల్ ప్లేస్, గో అండ్ వాచ్ బ్రో. ఇట్లా కూడా బ్రో అన్నాడుగా. కాబట్టి ఇప్పుడు కట్టింది కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్కాలజికల్ సర్వే. గట్టి పట్టుకో లోపల పడతావు. అది పోటేనా? ఇదేనా? ఎండ మాత్రం మామూలు లేదు అసలు. పొద్దున్న మధ్యాహ్నం చచ్చిపోతాం అసలు. సాయంత్రం టైం ఉంటే బాగుండేది కానీ ఉన్నదట. అది 5 కంటే 4:30 క్లోజ్ రా. ఇప్పుడు తిరగడం ఆ బోట్లో మంచిగా అమ్మాయిలు పోతుంది. అది ఎక్కిన బాగుంటుంది. అటు కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి కదా. ఓకే ఫిషింగ్ హార్బర్. ఫిషింగ్ హార్బర్. ఓషన్ అక్కడ ఉందిరా. ఓషన్ ఇది రెండు కలిసి అక్కడ ఉంటుంది.
కదా సముద్రం అని నది కలిసి. అరే వీడియోది మంచిగా స్ట్రైట్ పెట్టి ఫుల్ స్క్రీన్. గట్టి పట్టుకోరా గట్టి పోనీ పోనీ కొంచెం ముందు నువ్వు నిలబడి అక్కడ పోతుంది పోకూడదు. ఏం కాదేంది పోగా షిప్ అయింది అనుకుంటున్నాను. ఫారెస్ట్లోకి వెళ్తున్నాం అనమాట. నది అను సముద్రం కలిసే ప్లేస్ విజిట్ చేసినాం. ఎక్సలెంట్ ఉందన్నమాట. సో వీ హ్యావ్ గోయింగ్ టు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ హిల్ సైడ్. ఎట్లుంటుందో ఎక్స్పీరియన్స్ వస్తుంది. లైఫ్లో ఒకసారి అయినా ఎక్స్పీరియన్స్ చేయాలి. గుడిపోడు అది సంగతి. ఏ నరేష్ కనెక్షన్ కూడా ఇదే అనమాట మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. నరేషు ఎట్లుంది? మామూలు లేదా? ఉమన్ హౌజ్ ఇట్? చేపలు ఉన్నాయి రా కింద. అరే చేపలు ఉంటాయి. వాటర్ చూసినా అదే ఉరికి నీళ్ళు ఉన్నట్టుంది. అందుకనే అక్కడ సీ వాటర్కి దీనికి బోటింగా మొడ్డలే. దీంట్లో అది క్రొకడైల్స్ ఉంటాయి. మనకు ఆపోజిట్గా వస్తుంది. క్రొకడైల్స్ ఉంటాయి. ఏ గుద్దుతారా ఏంద్రాయుడు? గుద్దే దా ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా ఎక్కించి ఎక్కించే రా అయిపోయింది. లైఫ్ అయిపోయింది. చిన్న బోట్ బోటింగ్ నవ్వుతుంది అది.